హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాము. అండ్ ఇంకా ఈరోజు వీడియో అయితే సంథింగ్ స్పెషల్ వీడియో. అండ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, దీనికి ముందు ఏదో వీడియో పెట్టే ఉంటాను. మేబీ పెట్టకపోతే ఈ వీడియో ఎందులో క్లబ్ కూడా చేయొచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం ట్రావెల్ చేయబోతున్నాం అనమాట మన యానివర్సరీ స్పెషల్కి. ఇది 5th యానివర్సరీ. సో వీ థాట్ లైక్ టు గో సమ్వేర్. యాక్చువల్లీ అయితే ఇది మేము యానివర్సరీ ప్లాన్ చేసింది కాదులేండి. ఇది నేను చెప్పానో లేదో తెలియదు, కానీ యాక్చువల్లీ ఇది మన పుణ్యగడి బర్త్డే ప్లాన్ చేసినాం. బట్ ఆ టైంలో చాలా కోల్డ్ ఉంటుంది అని చెప్పారని చెప్పి, సో మేము ఎలానో మన యానివర్సరీ వస్తుంది కదా, 5th యానివర్సరీ. సో వీ థాట్ లైక్ టు ప్లాన్ ఇలా అనుకొని ఇది ఆల్ ఆఫ్ సడన్ గా బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ అయితే. సో దానికి మనము ప్యాకింగ్ చేయాలన్నమాట. ఈ ప్యాకింగ్ కాదు కానీ దీనికన్నా ముందు నేను షాపింగ్ వీడియో పెడతానో లేదా పెట్టుంటాను ఖచ్చితంగా, ఎందుకంటే చాలా చాలా విపరీతంగా షాపింగ్ చేసాము. హలో, ఐఎమ్ బ్యాక్ అగైన్. చాలా టైర్డ్ అయిపోయా, ఎందుకంటే అసలు 2 బ్యాగులు అసలు ఎంత హైట్ ఉన్నాయో తెలుసు, ఎంత వెయిట్ ఉన్నాయి. హైట్ ఎంత వెయిట్ ఉన్నాయంటే, ఒక షూ 2 షూసే యాక్చువల్లీ నిన్న వెళ్ళి తీసుకున్నా కొన్ని, ఈరోజు కొన్ని తీసుకున్నాను. బాగున్నాయి, మంచి సేల్ పెట్టాను. నాకైతే షూస్ చాలా బాగా నచ్చాయి. ఇంటికి వెళ్ళాక చూపిస్తా. సో నా లెట్స్ గో టు అయిపోయినాను ఇవాళ చాలా సార్లు. లెట్స్ గో. ఇప్పుడే ఇంటికి వచ్చాను. యాక్చువల్లీ ఎంత వెయిట్ ఉందంటే ఈ షూ, నేను అన్నీ ఒకేసారి చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు ఈ షూ ఖచ్చితంగా ఇప్పుడు చూపించాలని చెప్పి నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే సో ఫస్ట్ ఆ షూ అయితే చూపించేస్తాను. యాక్చువల్లీ ఇప్పటికైతే నిన్న కొన్ని జాకెట్స్ అండ్ షూస్, నాది ఒక షూ, పున్నుగాడికి ఒక షూ తీసుకున్నాను అనమాట. నిన్న ముఖేష్కి నాకేం కనిపించలేదు. మళ్ళీ ఇవాళ స్టాక్ రీఫిల్ చేశారు. సో ముఖేష్కి ఒక షూ తీసుకొచ్చాను. మళ్ళీ నేను ఆఫీస్లో ఉన్నప్పుడు, అంటే ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు ఎవరో అన్నారు ఆఫ్టర్నూన్ మళ్ళీ షూస్ రీస్టాక్ చేశారని చెప్పి మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తే యాక్చువల్లీ ఇది ముఖేష్ నా ఎగ్జైట్మెంట్లో ముఖేష్ అని వస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ ముఖేష్కి నచ్చాయి, అంటే ఏమంటారు దాన్ని, ముఖేష్ మెన్ షూ అనుకున్నాం అనమాట. సో ముఖేష్ సైజ్ కోసం చాలా సెర్చ్ చేసి 43 ఉందంటే వాడంటాడు 43 సైజ్ లేదు అని చెప్పి అన్నాడు. నిన్న చెక్ చేయించాను, ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ చెక్ చేయించాను, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళా కదా, సో మళ్ళీ ఒకసారి చెక్ చేయించాను అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకటే ఐ మీన్ ఏమంటారు దాన్ని ఒకటే ఆ ఒక్క షూ మాత్రమే ఏమంటారు, ఏంటి గుర్తురావట్లేదు. ఒక షూ మాత్రమే ఒక్క షూ మాత్రమే డిస్‌ప్లేలో పెట్టారనమాట. ఒక్క సైజే ఉందని చెప్పారు. కానీ ఈవినింగ్ వెళ్ళే టైంకి అట్లాంటి సైజెస్ అన్నీ ఒక 3, 4 సైజెస్ 37, 38, 40, 41 ఇలా అన్ని సైజెస్ పెట్టారనమాట. సో అయితే ఉంటాయని చెప్పి నేను మళ్ళీ చెక్ చేయమని చెప్పిన. ఏంటి ఆ షూ చూపించకంటే ఎందుకు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటారు కదా. యెస్, దిస్ ఈస్ ద షూ. దిస్ ఈస్ ఫ్రమ్ బ్రాండ్ మేజ్. This is from brand Maze. So actual shoe cost 1750 dirhams. వాట్ ఈస్ దిస్? మనకి ఈరోజు సేల్ పెట్టడం వల్ల దీన్ని మనకి 150 dirhamsకే కొన్నాం అనమాట. ఇది ఫస్ట్ ముఖేష్ మెన్స్కి షూ అనుకున్నాం అనమాట. ముఖేష్కి ఇది చాలా చాలా బాగా నచ్చింది, తీసుకోవాలి అని చెప్పి పాపం చాలా ట్రై చేసిండు. కానీ తర్వాత ఇది నేను అడిగేసరికి ఇది ఉమెన్ది అని చెప్పారు. ఉమెన్కి 43 సైజెస్ చాలా పెద్దవండి, ఉండవు అని చెప్పారు. అదేంది ఇది మెన్వి కాదా అని అడిగాను. లేదు మేడం ఇది ఉమెన్ అనగానే ఇంకా నాకు పిచ్చిగా నచ్చేసింది. సో ఐ జస్ట్ బాగుంది కదా, యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది. ముఖేష్ షూ కూడా చూపిస్తాం. మళ్ళీ నాకు ఇంటికి వచ్చాక ఎలాగో వేయమని చెప్తారు. ఇంటి నిండా బట్టలు, షాపింగ్ చూడండి. ఆ బట్టలు ఇంకా పెట్టిందా లేదా, అప్పుడే నేను మళ్ళీ 3 బ్యాగులు వేసుకొచ్చిన. భలే ఉంది కదా, క్యూట్గా. నాకు భలే నచ్చింది, కలర్ కూడా భలే ఉంది, క్యూట్. అండ్ ఇంకా ఇది ముఖేష్ షూ.
శాండ్రో బ్రాండ్ అనమాట. సో ఇదైతే మనకి ఫస్ట్ దిస్ హౌ ద షూ లుక్స్. 1350కి మనకి 150 dirhamsకి వచ్చింది బికాస్ ఆఫ్ ద ఎంప్లాయిడ్. ఓన్లీ మన ఎంప్లాయీస్కి అనమాట ఈ సేల్. సో దిస్ ఈస్ ద షూ. ప్యూర్ వైట్ షూ అయితే తనకైతే లేదనమాట. సో అందుకే తనకి బాగా నచ్చింది, ఇది తీసుకున్నా. సో ఇది మనకి 150 dirhams పడింది. అండ్ దిస్ ఈస్ మైన్. ఇది టెడ్ బేకర్ది. ఇది యాక్చువల్ ప్రైస్ ఎక్కడుంది? యాక్చువల్ ప్రైస్ అయితే నేను చూసినప్పుడు 690 dirhams. సో ఆ రేంజ్లో ఉంది, ఎందుకంటే నేను 37 సైజ్ చెక్ చేసినప్పుడు ఇక్కడ ట్యాగ్ ఉందన్నమాట. సో అప్పుడు చూసిన ఇది అంటే ఇది మనకి 75 dirhamsకి వచ్చింది. నాకు ఇప్పుడు దాకా వైట్ షూయే లేదు, ప్యూర్ వైట్ లేదనమాట. ఏదో ఒకటి అంటే ఇది లెదర్ కదా, లెదర్ షూస్ లేవు ఇప్పటి వరకు. సో అందుకోసం తీసుకున్నా. సో ముందు చూసింది అయితే పింక్, బట్ పింక్లో నా సైజ్ లేదనమాట. బట్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ కదా, ఇదైతే బాగుంది. సో ఈ షూ తీసుకున్నా. ఇవన్నమాట మేము తీసుకున్న షూస్. నేను నో మోర్ షూస్ తీసుకోవాలనుకోవట్లేదు. ఏమో మళ్ళీ రేపు వెళ్ళాక ఇంకేం చూసి ఏం నచ్చుతో తెలియదు, కానీ పుణ్యగాడికి ఒక షూ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఉంది, వాడి సైజ్ దొరకలేదు అనమాట. సో అందుకే తీసుకోలేదు. మళ్ళీ రేపు ఈరోజు కూడా వాడిదేమి న్యూ స్టాక్ అసలు పెట్టలేదు షూస్ అయితే మాత్రం. సో మళ్ళీ రేపు వెళ్తా కదా. యాక్చువల్లీ అయితే రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ మనది, తీసుకోవాలి. బట్ ముఖేష్ వద్దు మంచి షూస్ ఏమైనా మంచి కలెక్షన్ మళ్ళీ పెడతాడు, వెళ్ళు చూడు అని చెప్పి అంటాడు. సారీ, ఇదిగో 870 dirhams. అయ్యయ్యో నా చేతికి అంటేసింది. దిస్ ఈస్ 870 dirhams, నాట్ అదే నా షూ, వైట్ షూ 870 dirhams. బట్ ఇది మనకి 75 dirhamsకి వచ్చిందిలేండి. ఎవ్రీథింగ్ ఈజ్ సో రీజనబుల్ తెలుసా, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా కొన్ని జాకెట్స్ ఇవన్నీ తీసుకోవాల్సింది ఉండే. సో అవి వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే రేపు మళ్ళీ స్టాక్ వస్తుందని చెప్పారు. అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కోసం అయితే లిటరల్లీ వెయిటింగ్. అసలు ఇలా హ్యాండ్ బ్యాగ్స్ పెట్టారో లేదో ఇట్లా అయిపోయినాయి. సో అంటే 10 o'clock అట్లా స్టార్ట్ అయింది అనమాట ఆ రోజు. ఫస్ట్ డే 2 హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి అవి. సో నేను ఆల్రెడీ రిజర్వ్ చేయమని చెప్పాను అనమాట. ఏమవుతుందో తెలియదు కానీ. సో రేపు మళ్ళీ వెళ్తా కదా. సో రేపు ఇంకేం షాప్ చేస్తానో అన్నది నాకు కూడా తెలియదు. సో మీకు నెక్స్ట్ బ్లాగ్లో నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను. సో ఇదంతా ఒకటే షాపింగ్ వీడియోలో కంటిన్యూ చేసేస్తాను. హలో, ఐఎమ్ బ్యాక్ అగైన్. ఈరోజు కూడా మళ్ళీ కొంచెం షాపింగ్ అయితే చేశాను. నేను తెగ చేస్తున్నా షాపింగ్. అసలు వాళ్ళు పెట్టడం కాదు కానీ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను చెప్పా కదా నిన్న కూడా, అరౌండ్ మనము షూస్ 1750 నాది, ముఖేష్ది అరౌండ్ ఎంత, తను 1350 అనుకుంటా. అంటే మన ఇండియన్ రూపీస్లో నేను తీసుకున్న షూ 35,000. సో ముఖేష్ది 27,000. మనకి అది అరౌండ్ 3,000 dirhamsలో, 3,000 రూపీస్కి అలా వచ్చేస్తుంది. అంటే మేము 150 dirhams అలా పే చేసామన్నమాట ఈచ్ చెప్పల్కి, ఈచ్ షూకి. సో ఐ థింక్ ఇట్స్ వెరీ రీజనబుల్. అండ్ ఈవెన్ ఇప్పుడు జాకెట్ కూడా తీసుకున్నా. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళాక చూపిస్తాను, ఆల్రెడీ లేట్ అయిపోతుంది. సో చలో లెట్స్ గో హోమ్. బై బాయ్. రేపు ఒక్కరోజు సేల్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ కోసం వెయిటింగ్. నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ నెంబర్లు ఇచ్చిన. ఐ డోంట్ నో, నాకైతే ఒక హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది. రియల్లీ బెస్ట్. బట్ లెట్స్ సీ. గుడ్ ఫర్ గుడ్ డే. చలో దెన్ బై బాయ్. సో దిస్ ఈస్ ద వన్ జాకెట్. యాక్చువల్లీ పున్నును ముఖేష్ వచ్చాక తీద్దాం అనుకున్నా, బట్ నాకు ఆత్రం ఆగదు కదా, ఎక్సైటెడ్. అసలు ఫుల్ కనిపిస్తుందా. అంటే ఇది స్టైల్ అనమాట, ఇలా లూజ్ ఉన్నది స్టైల్. భలే ఉంది కదా. యోయోలా అలా ఉంది కదా, చాలా బాగుంది. రియల్లీ లైక్ ఇట్. మనకి జిప్ వేసుకునే ఫెసిలిటీ ఉంది, అండ్ ఇంకా బటన్స్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంది. అండ్ దెర్ ఈస్ ఎ క్యాప్ ఆల్సో, యూనో. ఓకే, ఇట్లా పట్టుకోవడానికి కూడా. ఓకే, నాట్ బ్యాడ్ కదా, చాలా బాగుంది కదా. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. ఐ థింక్ ఇది యూనిసెక్స్ అనుకుంటా. మేబీ ముఖేష్ కెన్ ఆల్సో యూస్ దిస్. యాక్చువల్లీ ఇప్పటికీ నావి మాత్రమే చూపిస్తా. పున్ను గడివి
ముఖేష్ షూ కూడా చూపిస్తాం. పుండుగాడు మాత్రం పుండుగాడు వచ్చాక ఒప్పించేద్దాం. వాడు ఎగ్జైట్మెంట్ చూసుకోవాలి. వాడికి నిన్న ఏం తీసుకురాలేదు. యాక్చువల్లీ నిన్న షూ చూపించలేదు కదా, చూపిస్తాను అనేది. నాకు తెలియదు ఈ వీడియో ఎంత వస్తుందో. చూసారా ఎంత ఉందో. బట్ దిస్ ఈస్ ద స్మాలర్ సైజ్. నైస్ కదా, భలే ఉంది. నేను దుబాయ్లో ఉంటున్నాను, ఎందుకు జాకెట్లు తీసుకురాను అర్థం కాదు. బట్ ఐ రియల్లీ లైక్ ఇట్. వన్ మోర్ జాకెట్ కూడా ఉంది. ఇంట్లో అసలు స్పేసే లేదబ్బా పెట్టుకోవడానికి. భలే ఉంది. ఇది కూడా ఓకే. యాక్చువల్లీ మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి నైస్. యాక్చువల్లీ ఇంకా 2 చూసాను, నాకు అనిపించింది అబ్బా ఎందుకు మళ్ళీ రేపు స్టాక్ పడితే మళ్ళీ తీసుకుంటా కదా, ఇన్ని అవసరమా అని చెప్పి. ఆల్రెడీ నా దగ్గర చాలా ఓవర్ కోట్స్ ఉన్నాయి. బట్ ఎంత ఉలన్ క్లాత్ అయితే లేదులేండి. దాని ప్రైస్ మాత్రం 1750. ఇది ఎంతో తెలియదు కానీ ఇది ఎంత ప్రైస్. ఇది కూడా మేసే అనుకుంటా ఏంటి, ఇది కూడా మేసే. సో ఇది కూడా ఫ్రమ్ మేస్. దీని యాక్చువల్ ప్రైస్ ఎంతో కానీ ఆన్లైన్లో చూసి చెప్తా. బట్ వి రియల్లీ గాట్ ఇట్ ఫర్ ఎ వెరీ గుడ్. ఇలా కూడా బాగుంది. సో వి రియల్లీ గాట్ ఇట్ ఫర్ ఎ వెరీ గుడ్ డీల్. ఇదైతే నా కోసం తీసుకున్నది మాత్రమే చూపిస్తాను. యాక్చువల్లీ అక్కడ వీడియో షూట్ చేయడానికి నాకు అవ్వట్లే. అంటే మనకు అక్కడ ట్రాలీ లాంటిది ఏమి ఇవ్వడం అనమాట. జస్ట్ ఇలా చేతితో పట్టుకొని నాకే హ్యాండ్ పెయిన్ వచ్చింది. అరే యాక్చువల్లీ నేను ముఖేష్ షూ తీసుకున్నా, అక్కడ మర్చిపోయి వచ్చేసాను అబ్బా. అదే ముఖేష్ షూ కనిపించట్లేదు ఏంటో అనుకున్నా. సో ఈ బెల్ట్స్ కూడా 100 dirhams. ఈ రెండు అయితే స్టార్టింగ్ ఫస్ట్ డే తీసుకున్నాం అనమాట. ఇవి మనకి జస్ట్ 20 dirhamsకి వచ్చాయి. సో ఇది కూడా బాగుంది, బాగా అనిపించింది. అంటే మనకు కొంచెం అప్పుడప్పుడు బాగా చలి పుడుతూ ఉంటుంది అనమాట ఆఫీస్ టైంలో. సో ఐ ఫీల్ లైక్ 20 dirhams ఈజ్ టూ వర్త్. బాగానే ఉంది. దిస్ వన్ జస్ట్ సింపుల్ ఓవర్ కోట్ టైప్ అంతే, ఇంకెంతకన్నా. ఓకే దిస్ ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్. బట్ వేరే కలర్ నేను ఇది తీసుకున్నాక నాకు పే చేశాక వేరే కలర్ కనిపించింది. బట్ అప్పటికి మళ్ళీ ఎందుకులే ఇంకొకటి అనిపించి కొనలేదు అనమాట. ఇదే వాడి షూ, ఫస్ట్ డే తీసుకున్న షూ ఇది. ఇట్లా చేశాడు చూడండి, గేమ్స్ ఆడు. సీరియస్ షాపింగ్ ఇదే. ఇంకా పున్ను వాళ్ళు వచ్చాక వాళ్ళ కోసం ఏం తీసుకున్నామో అదైతే మీరు చూపుతారు. ఓకే అంటే మేము చెప్తే డిజైన్ కాదే, ఏమిటి బట్టలు చూడు చూడు. షాపింగ్ అయిపోతే నా చేయనవ్వా నన్ను. పున్ను నా డాడీస్ ఏమంటారు దీన్ని, డాడీ. సరే కమాన్. అసలు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి ముఖేష్. ఒకసారి నేను కౌంట్ చేయాలనుకుంటున్నా. కౌంట్ చేయి నాయన. ఈ బట్టలు చూస్తే ఎన్ని మొత్తం మామూలు బిల్లు ఉంటది కదా, సరిపోద్ది. కలర్ అంటారు అంతరా, కలర్ రా బాబు. అన్ని ఒకటే కలర్ బాబు, సూపర్ రా. కలర్స్ చేంజ్ అయినాయి. మొత్తం ఉన్న కలర్స్ అనే తీసుకున్నావే. ఇవన్నీ నువ్వు ఆల్రెడీ ట్రైల్ వేసావు కదా, నాకు చూపివా? చూపిస్తా. This is 3. This is 4. These are similar one. This is 5. Only same colors but different. కొన్ని సేమ్ కలర్స్ బట్ డిఫరెంటా? This is my shorts. 1. ఎందుకురా? వాళ్ళదా? ఓకే. ఈ కలర్ లేదని చెప్పి బాగుంది.
కానీ మనం జార్జియాలో షార్ట్లు వేసుకోలేము తెలుసా. మామూలుగా తీసుకున్నా. పెళ్ళి అన్నశ్రీలా లేదు, పెళ్లి చేసుకుంటే కొనుక్కుంటారు చూడాలగున్నాయి. పెళ్లి చేస్తేనే కొనుక్కోవాల్సిన పని లేదు. కష్టపడి సంపాదించుకుంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు. నేను మొత్తం డబ్బులన్నీ దీనికే పెడతారా అని అనుకుంటారు. ఈ షూ 14,000. ఏమవుతుందిరా ఇందులో 14,000 బట్టలు చీర వచ్చేస్తాయి. లక్షల్లో కూడా ఉన్నాయి అవే షూస్. ఇవే షూస్ లక్షల్లో ఉన్నాయి, ఇరిగిపోగలదు బాబు. వద్దు బాబు, లక్షల్లో నాకు వద్దు బాబు. ఓకే పోనీ ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటావు కదా నువ్వు, షూలు మెయింటైన్ చేస్తున్నావు నువ్వు మళ్ళీ. ఆ ఫుడ్ ట్రాక్ సరిపోవట్లేదు నాయన, ఇల్లే సరిపోవట్లేదు నీకు. ఇప్పుడు ఈ కబోర్డే సరిపోదు బట్టలన్నీ పెట్టడానికి. ఏమని ఏమని ఆలోచిస్తున్నా? షిఫ్ట్ పుట్నూస్ టు మైన్. పుట్నూస్ టు మైన్ అండ్ మైన్ టు పున్ను కూడా బట్టలన్నింటికి అది ఇచ్చేసి నాకు అది ఇచ్చేసి కదా పెద్ద కబోర్డు. వాడి బట్టలే సరిపోవట్లేదు ఇప్పుడు. అవును, ఆడికి వాడు ఆల్మోస్ట్ 3 to 4 layers తీసేసుకున్నాడు ఆడే. ఆ పెద్దది కావాలి ఆడికి. వై ఏంది, ఈజీగా ఉంటుంది వాడు బట్టలు ఆడు తీసుకోవడానికి. అక్కడైతే బట్టలు ఎన్ని కొనేస్తుంటే బట్టలు ఎక్కడ పడ్డాయి చెప్పి, కబోర్డ్లు ఇవ్వే లేదు. మనం నెక్స్ట్ ఇల్లు తీసుకున్నప్పుడు ఒక పెద్ద రూమ్లో ఫుల్ కార్నర్ అంతా కబోర్డ్ చేయించేద్దాం. ఇది ఇల్లులా లేదు తెలుసా. ఈ డబ్బులన్నీ మన శాలరీ కాదు రే, నీకు దండం పెడతా. నా కష్టాలు చేసి అవి ఇవన్నీ కలిపి మామూలుగా అయితే 5,000 దిరము. ఇవన్నీ 5,000 దిరమా? 5,000 దిరం అంటే ₹1,00,000. ₹1,00,000 కింద బట్టలు వచ్చినాయి మనకి. అదే కదా ఆఫర్. ఒక టీషర్ట్ జస్ట్ గూగుల్లో సెర్చ్ చెయ్యి, సూపర్ డ్రై ఇండియాలో ఎంత ఉందో చూడు. ఒక్కొక్క టీషర్ట్ 5,000 ఇండియాలో. సో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే బెస్ట్ అనమాట ఇండియా. ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు ఆఫర్? 3,000. సో సూపర్ డ్రై ఎంత కాస్ట్లీ ఆఫర్ చూపిస్తుందా? ఈవెన్ స్టిల్ ఆఫర్ 3,749 ఇండియా. సేమ్ ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర అన్ని కలర్స్. చూడు న్యూ ఇయర్ వెళ్ళింది. సేమ్ ఉందా? సేమ్. ఇప్పుడు ఇయర్కి ఒకసారి కొంటాం మనకి ఆ పండుగ ఇయర్కి ఒకసారి. జస్ట్ 4 days ఉంటాం అనుకుంటాం మేము అక్కడ. సో ఎంత షాపింగ్ చేసామంటే నాకు నిజంగా అనిపిస్తుంది, జస్ట్ ఫర్ 4 daysకి ఇంత లగేజ్ ఉందంటే, ఒకవేళ మేము ఏదైనా 1 month ట్రిప్ యూరోప్ ఎక్కడికైనా వెళ్తే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి. యాక్చువల్లీ ఇంత షాపింగ్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మా ఆఫీస్లో సేల్ కూడా అయింది. ఐ థింక్ నేను అది కూడా పెట్టే ఉంటాను. సో నేను మోస్ట్లీ ఏమేమి తీసుకున్నా అన్నీ చూపించాను, బట్ కొన్ని అయితే నేను మళ్ళీ లాస్ట్ డే కొంచెం ఇంకా ఎక్కువ పెట్టాను అనమాట. అప్పుడు ఇంకా కొన్ని తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఇంకా కొన్ని జాకెట్స్, పునిగడి షూస్, ఇవన్నీ. సో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అందుకే నెక్స్ట్ వీడియోలో ప్యాకింగ్ చేస్తూ రిమైనింగ్ షాపింగ్ ఏం చేశాను అన్నది చూసేద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.